ఇక పురుష సంతానోత్పత్తికి సంబంధించి 49 ఒక నిర్ణయం తీసుకుంది. ఇక మొత్తంగా పెరుగుతున్న పురుష సందత్వ స్పార్క్ యాక్షన్ 49 A1 ఆధారిత పురుష సంతానోత్పత్తి పరీక్షను ముందంజలోకి తెస్తుందని ఆ సంస్థ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్లో 49 సంస్థ డైరెక్టర్ CEO వినీష్ గాంధియా డాక్టర్ జ్యోతి సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తొలి AI వీర్య పురుష సందత్వం పెరుగుతున్నప్పటికీ తక్కువగా గుర్తించబడిన సమస్యగానే ఉందని, ప్రారంభ దశలోనే AI వీర్య సెనలైజర్ ను ప్రవేశపెట్టిన సంస్థగా గుర్తింపు సాధించామని డాక్టర్ జ్యోతి తెలిపారు. పురుష సందత్వం పెరుగుతున్నప్పటికీ తక్కువగా గుర్తించబడిన సమస్యగానే ఉందని అన్నారు. ప్రారంభ దశలోనే సరైన రోగ నిర్ధారణ ప్రతి జంట సంతానోత్పత్తి ప్రయాణాన్ని మారుస్తుందని పేర్కొన్నారు. గ్లోబల్ స్టాండర్డ్ టెక్నాలజీకి అనుగుణంగా అత్యాధునిక సదుపాయాలతో 49 ఇప్పుడు ఖచ్చితమైన ఫెర్టిలిటీ కొత్త ప్రమాణాలను స్థాపిస్తుందని తెలిపారు. సంతానోత్పత్తి బాధ్యత మహిళలది మాత్రమే కాదని ఇద్దరి భాగస్వామ్య బాధ్యతగా గుర్తించాలని డాక్టర్ జ్యోతి పేర్కొన్నారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఇన్ వన్ రూఫ్ మన అన్ని 11 చైన్స్ ఆఫ్ సెంటర్ లో ఈ మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో వెరీ హ్యాపీలీ వీఆర్ లాంచింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ అని. సో ఈ టెక్నిక్ వల్ల మనకు అందరికీ తెలుసు ఫర్టిలిటీకి 50% రీజన్స్ మేల్స్ ప్రాబ్లం అని, బట్ మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా అవేర్నెస్ తక్కువ అన్నమాట. సో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ 50% మేల్స్ లోనే ఉంది. అండ్ ఇది ఐడెంటిఫై చేయడానికి యూజువలీ స్టాండర్డ్ టెక్నిక్ లేదు. మేము మొట్టమొదలుగా స్టాండర్డైజ్ టెక్నిక్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బ్యాక్డ్. సో ప్రాబ్లమ్ ని తొందరగా ఐడెంటిఫై చేసి పిల్లలు లేక బాధపడే వాళ్ళు వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ కపుల్ గా వెళ్ళాలని ఆశిస్తున్నాము. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఎప్పుడు కపుల్స్ పిల్లలు లేక బాధపడే కపుల్స్ కి హెల్ప్ చేయాలనేదే మన ఇంటెన్షన్ అన్నమాట. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఇన్ వన్ రూఫ్ మన అన్ని 11 చైన్స్ ఆఫ్ సెంటర్ లో ఈ మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో వెరీ హ్యాపీలీ వీఆర్ లాంచింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ అని. సో ఈ టెక్నిక్ వల్ల మనకు అందరికీ తెలుసు ఫర్టిలిటీకి 50% రీజన్స్ మేల్స్ ప్రాబ్లం అని, బట్ మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా అవేర్నెస్ తక్కువ అన్నమాట. సో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ 50% మేల్స్ లోనే ఉంది. అండ్ ఇది ఐడెంటిఫై చేయడానికి యూజువలీ స్టాండర్డ్ టెక్నిక్ లేదు. మేము మొట్టమొదలుగా స్టాండర్డైజ్ టెక్నిక్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బ్యాక్డ్. సో ప్రాబ్లమ్ ని తొందరగా ఐడెంటిఫై చేసి పిల్లలు లేక బాధపడే వాళ్ళు వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ కపుల్ గా వెళ్ళాలని ఆశిస్తున్నాము.